ఆర్టీసీ కార్మికుల దుర్భర జీవితం గడుపుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. 52 రోజుల సమ్మె చేస్తే గత ప్రభుత్వం ఎస్మా ప్రయోగించిందన్నారు. సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులది కీలక పాత్ర అంటూ ఆయన గుర్తు చేశారు. ఇక బీఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి సమ్మెలో 20 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ఇక ఉండి కొట్లాడుకుందాం, సాధించుకుందామని కుటుంబాలను అనాథలు చేయకండి అంటూ కార్మికులకు సూచించారు బండి సంజయ్. 100 రోజుల పాట ఈ డిమాండ్లను నెరవేరుస్తామని చెప్పన్నారు. ఇలా 900 రోజుల మీ ప్రభుత్వం వచ్చి ఏమైంది? నువ్వు మేనిఫెస్టోలో ఏది పెట్టావు గదే అడుగుతున్నారు వాళ్ళు. నువ్వు ఏం చేసావు గదే అడుగుతున్నారు వాళ్ళు. నువ్వు చెప్తాన్న మాటనే అడుగుతున్నారు వాళ్ళు. నిన్ను నమ్మి ఓటేస్తే 100 రోజులు అమలు చేస్తాను, 900 రోజులే ఒక్క డిమాండ్ పరిష్కరిస్తలేవు. న్యాయబద్దమైన గొంతెమ్మ కోరికలు కొడతలేరు. న్యాయబద్దమైన డిమాండ్ అడితే కూడా నువ్వు మాట్లాడకుంటే ఇవాళ ఒక కార్మికుడు ఆత్మహత్య చనిపోయి ఇంకో కార్మికుడు నలుగురు ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు. నేను కార్మికులకు అప్పీల్ చేస్తున్నా, మీ కుటుంబాలు అనాథలు చేయకండి, ఉండి కొట్లాడాలి. కొట్లాడే దమ్ము మీకుంది. వాళ్ళ తెలంగాణ ఉద్యమాన్ని చేసేవాళ్ళు మీరు, సకల జన సంబంధించిన ఉవ్వెత్తులు లేచేవాళ్ళు మీరు. పానలు టైర్లు పట్టుకొని రాడ్లు పట్టుకొని రోడ్ల మీద దమ్మెందో చూపెట్టారు, మొత్తం స్తంభింపజేసారు. దమ్మున్న కార్మికులు మీరు. ఇవాళ మీరు బలిదానం చేసుకుంటే మీ కుటుంబాలు అనాథలవుతాయి. మిగతా కార్మికులు బాధపడతారు, మళ్ళీ సమ్మె చేయడానికి వెనక ముందేస్తారు, వాళ్ళ కుటుంబాలు ఆపే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఉండి కొట్టాడదాం, మనం ఉండి కొట్టాడి సాధించే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం మెడలు వంచుదాం, ఎట్టేలు చూద్దాం. మనం ఇంకా ధైర్యంగా యుద్దం చేయాలి తప్ప మనం చనిపోయే ప్రయత్నం, ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తే ఇలా సమ్మెకు మద్దతు తెలపడానికి అందరూ వెనక ముందేస్తారు. మీ కుటుంబాలు అనాథలు కాదు, అందరూ మంచిగా ఉండాలి. మీకండగా భారతీయ జనతా పార్టీ ఉద్యోగులు దిగితే ఏ విధంగా ఉంటుందో మీ అందరూ తెలుసు. కానీ ఏం చేద్దాం, మీకు అంతా ఉద్యమం చేసి మేము జైలుకు పోతే మీరు ఓటు పోయి కాంగ్రెస్ పార్టీ నమ్మి అభయాస్తంగా ఓటేస్తారు. మీ నెత్తి మీద చేయి అంతా హస్తం తీసుకొచ్చి పెట్టారు. అది బస్ మాస్టర్ వస్తా లెక్క అయిపోయింది మీ పరిస్థితి. అప్పుడు మాకు ఓట్లు లేకపోతే వాళ్ళకి వేస్తే బస్ మాస్టర్ వస్తాము, మీ నెత్తి మీద మీకే పెట్టిండి రేవంత్ రెడ్డి తీసుకొచ్చి.